ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2018లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. ఇది మా ఫ్రెండ్ వెహికల్ అనమాట. కొద్దిగా సౌండ్ అయితే ఎక్కువ వస్తూ ఉంది. మీకు ఒక చిన్న వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఎందుకంటే సైలెన్సర్ అయితే మార్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో కింగ్ అని చెప్పేసి సైలెన్సర్ అయితే మార్చారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి కొత్త సైలెన్సర్ అయితే కొన్నాడు. ఒక 2000 రూపాయలు ఏమో ఛార్జ్ చేశారనమాట. గుంటూరులో అయితే పర్చేస్ చేశాము. ఒక చిన్న వీడియో కూడా ఆల్రెడీ రికార్డ్ చేసామన్నమాట. మీరు మన ఛానల్లో ఉంది, చెక్ చేయొచ్చు. ఎందుకు ఇంత ఎక్కువ సౌండ్ వస్తుందంటే బ్యాక్ సైడ్ మ్యాట్ పెట్టించారనమాట. ఈ మ్యాట్ వల్ల మనకి ఎక్కువ సౌండ్ అయితే వస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మ్యాట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి రాశారు. అలాగే ఇక్కడ మనకి ఇదైతే పెట్టారనమాట. ఓవరాల్గా ఈ సెటప్ వల్ల మనకి సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. ఒకసారి మీకు నేను ఆన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇప్పటికన్నా సరే మనం రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువ సౌండ్ అయితే వస్తూ ఉంది. అలాగే 79,699 అంటే ఆల్మోస్ట్ 80,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసా. ఇప్పటికీ ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. మనోడు టైం టు టైం అయితే ఇంజిన్ ఆయిల్ మారుస్తాడు, సర్వీసింగ్ కూడా చేపిస్తాడనమాట. అందువల్ల మనకి వెహికల్ ఇప్పటికీ 80,000 తిరిగినప్పటికీ చాలా బాగుంది వెహికల్ అయితే. ఇంకా సైలెన్సర్ అయితే మాడిఫై చేయించాడు. అందువల్ల మనకి ఇంత సౌండ్ అయితే ఎక్కువ వస్తూ ఉంది. ఇలాంటి మాడిఫికేషన్స్ మేము చేయించుకుంటాం బ్రో, చేయించుకోవచ్చా, లీగలేనా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉండిద్ది అనమాట. ఇల్లీగల్ బ్రో, మీరు ఇట్లాంటి మాడిఫికేషన్స్ అయితే చేయించుకోకూడదు. పోలీసులు చూస్తే మాత్రం ఖచ్చితంగా కేసు అయితే రాస్తారనమాట. మా ఫ్రెండే చాలా జాగ్రత్తగా రైడ్ చేస్తాడు. ఇట్లాంటి లోకల్ ఏరియాలోనే తిరుగుతాడనమాట. బయటికి ఎక్కువ రాడు ఈ వెహికల్ వేసుకుని. అతనికి ఇంకొక వెహికల్ అయితే ఉంది, ఆ వెహికల్ అయితే యూజ్ చేస్తాడనమాట. ఇది మాత్రం రైడ్ చేసుకుంటూ మీరు రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి, పబ్లిక్కి ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం మీ మీద ఖచ్చితంగా పోలీసులు అయితే చూసి ఫైన్ అయితే వేస్తారు, లేకపోతే జైల్లో కూడా పెడతారనమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇట్లాంటి మోడిఫికేషన్స్ అయితే చేయించద్దు. ఎక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా జనాలు అయితే మాత్రం డిస్టర్బ్ అవుతారనమాట. ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట మా ఫ్రెండ్కి, అందుకే అతను మాడిఫై చేయించుకున్నాడు. సో అతని డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. బట్ ఎక్కువ దూరం అయితే ఈ వెహికల్ మీద ట్రావెల్ చేయలేడనమాట. ఎందుకంటే పోలీసులు ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కడ చూసినా ఉంటున్నారనమాట. సో పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా కేసు అయితే రాస్తారు. ఇది ఇంకా ఎగ్జాస్ట్ మాడిఫికేషన్ గురించి అయితే. సౌండ్ మామూలుగా రావట్లేదు అసలు. నేను కూడా ఇట్లాంటి చిన్న విలేజ్లో అయితే రైడ్ చేస్తున్నాను అనమాట. రోడ్డు మీదకి ఈ వెహికల్ అయితే తీసుకెళ్ళట్లేదు. వెహికల్ అయితే మాత్రం చాలా బరువు అయితే ఉంది. 2024 బుల్లెట్ 350 డిజైన్ అయితే పూర్తిగా మార్చేసేసాడు అనమాట. ఇట్లా అయితే ఉండదు, అది ఇంకా చూస్తానికి చాలా బాగుందన్నమాట. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయితే అవుతుంది అనమాట. 2018లో కొన్నాడు. 6 ఇయర్స్ అవుతున్నప్పటికీ సస్పెన్షన్ బాగానే ఉంది. టైర్స్ కూడా మధ్యలో ఒకసారి మార్చాడంట, అంతే. 80,000 కిలోమీటర్లు తిరిగాడు కాబట్టి ఖచ్చితంగా ఏ టైర్ అయినా అరిగిపోతాయి. బట్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనోడు షోరూంలోనే సర్వీస్ చేయిస్తాడనమాట. టైం టు టైం అయితే ఇంజిన్ ఆయిల్ మార్చడం కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం సర్వీసింగ్ అయితే షోరూంలో చేపిస్తాడు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంజిన్ అయితే మాత్రం బ్రాండ్ న్యూ, చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ పర్సనల్గా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. హ్యాండిల్ కంఫర్ట్ కానీ సీట్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. క్లాసిక్లో ఇంకా బాగుండిద్ది, ఎందుకంటే సీట్ కింద చిన్న స్ప్రింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట.
బ్రేక్స్ అయితే అంతగా పడతల్లా. బ్రేక్స్ అయితే మనోడు అప్డేట్ చేసుకోవాలి, అంటే కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అనమాట. సో ఇప్పుడు నేను చూపించిన ఎగ్జాస్ట్ అయితే మాత్రం మీరు బ్యాక్ సైడ్ మ్యాట్ తీసేసి రైడ్ చేసుకుంటే ఇబ్బంది అయితే ఏమీ లేదు, అంత ఎక్కువ సౌండ్ అయితే రాదు. బట్ మ్యాట్ పెట్టడం వల్లే మీకు ఇంత సౌండ్ అయితే వస్తూ ఉందన్నమాట. కొంతమంది షార్క్ సైలెన్సర్ అని చెప్పేసి, అలాగే మీకు పెద్ద పెద్ద సైలెన్సర్స్ కూడా ఉన్నాయన్నమాట. 3000 రూపాయలు 4000 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారనమాట సైలెన్సర్స్కి. వాటిని పెట్టించుకోవడం వల్ల మీకు ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది, మ్యాట్ పెట్టకపోయినా సరే. అలాంటి సైలెన్సర్స్ అయితే మీరు పెట్టించుకోవద్దు, అది పబ్లిక్లోకి తీసుకొచ్చి డిస్టర్బ్ చేయొద్దు అనమాట. $75 క్రాస్ అవ్వగానే ఫుల్ వైబ్రేషన్స్ బ్రో. పాత వెహికల్ కాబట్టి ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే వస్తాయి. బట్ 2024 కొత్తగా వచ్చిన బుల్లెట్ 350లో అసలు వైబ్రేషన్స్ అయితే ఏం లేవు. 100 క్రాస్ అయిపోతుంది ఈజీగానే. బ్రేక్స్ యావరేజ్, బ్రేక్స్ చూసారు కదా, బ్రేక్స్ అయితే యావరేజ్, అంటే పాత వెహికల్ కాబట్టి అలాగే పడుతున్నాయి అన్నమాట. సో బ్రేక్స్ అయితే కొత్త వేయించుకోవాలి మనోడు. మార్నింగ్ పూట రైడ్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వెహికల్. బట్ పబ్లిక్లోకి అయితే ఈ వెహికల్ని తీసుకురాలేమన్నమాట. బ్రేక్స్ వేస్తే మాత్రం సౌండ్ వస్తుంది. డ్రమ్ బ్రేక్స్ వల్ల మైనస్ ఇదే, కొంచెం వాటర్లో తడిసినా సరే మీకు బ్యాక్ సైడ్న సౌండ్ వస్తుంది. ఫస్ట్ గేర్లో మాత్రం భయంకరంగా సౌండ్ వస్తుంది, మ్యాట్ వల్ల టక్క 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 సౌండ్ వస్తుంది. నేను ఎక్కువ స్పీడ్ కూడా డ్రైవ్ చేయట్లేదు బ్రో, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళామనుకో కొంచెం సౌండ్ పెరుగుతుంది అనమాట. మీకు మైక్లో కరెక్ట్గా రికార్డ్ అవుతుందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ఎక్కువ స్పీడ్ వెళ్తే మాత్రం ఎక్కువ సౌండ్ అయితే వస్తూ ఉంది. అందుకే నేను మ్యాక్సిమం స్లోగానే డ్రైవ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ 6 years నుంచి ఈ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నాడు కదా, ఓనర్షిప్ రివ్యూ ఇవ్వమని చెప్పేసి అయితే అడిగాను అనమాట. చూద్దాంలే అన్నాడు, ఇస్తే మాత్రం చాలామందికి వీడియో అయితే హెల్ప్ అయింది. సో మనోడికి కొద్దిగా కెమెరా అంటే షై అనమాట, చాలామంది షయ్యే. కాకపోతే ఈ వెహికల్ తనే యూజ్ చేస్తున్నాడు కాబట్టి సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, మైలేజ్ ఎంత వస్తుంది, మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది మొత్తం మనం అడిగి తెలుసుకోవచ్చు. మ్యాక్సిమం మా ఫ్రెండ్ని అయితే అడుగుతాను ఓనర్షిప్ రివ్యూ ఇవ్వమని చెప్పేసి. ఒకవేళ ఇస్తే మాత్రం ఈ వెహికల్ మీద మన ఛానల్లో ఓనర్షిప్ రివ్యూ వీడియో అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. సౌండ్ అయితే మొత్తం చాలా బాగా వస్తుంది కదా. సో వీడియో అయితే ఇప్పటికీ లెంత్ అయిపోయిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. సౌండ్ అయితే మొత్తం చాలా బాగా వస్తుంది, ఒకసారి సౌండ్ అయితే వినేసేసేయండి. సో ఇదన్నమాట, థ్యాంక్ యూ.